ప్రైజ్ ది లార్డ్. లేవియకాండం 13వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపుగాని పక్కుగాని నిగనగలాడు మచ్చగాని యుండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వానిని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మముందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వ్రెంటుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మము కంటే పల్లెము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వ్రెంటుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు 2వసారి వాని చూడవలను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలను. అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనబడవలను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. కుష్టు పొడ యొకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వ్రెంటుకలను తెల్లబారిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలను. ఆ కుష్టము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఇంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు తన పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్టము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలను. వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పొట్టి మానిన తర్వాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనుపరచవలను. యాజకుడు దాని చూచినప్పుడు అది చూపునకు అది చర్మము కంటే పల్లెముగా కనబడిన ఎడలను దాని వ్రెంటుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాని పవిత్రుడని నిర్ణయింపవలను. అది పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వ్రెంటుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లెము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వాణ్ణి ప్రత్యేకముగా ఉంచవలను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. అది కుష్టుపొడ. నిగనగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనగలాడు తెల్లని మచ్చగానే గాని యుండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలను. నిగనిగనాడు ఆ మచ్చలోని వ్రెంటుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను
అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. అది కుష్ఠము. యాజకుడు దాని చూచినప్పుడు అది నిగనగలాడు మచ్చలో తెల్లని వ్రంటుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. అది కుష్ఠమే. అయితే నిగనగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనయ్యుండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే. వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను. అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీనికైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదుగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను. అది బొబ్బ. తల మీదనేమి గడ్డమ మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడల దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలను. ఆ బొబ్బ వ్యాపింపక యుండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక యుండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వారిని చూడవలను. అప్పుడు ఆ మాద వ్యాపించి యుండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కర్లేదు. వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడను. వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను. మరియు పురుషుని దేహ చర్మమందేమి స్త్రీ దేహ చర్మమందేమి నిగనగలాడు మచ్చలు అనగా నిగనగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలను. వాని దేహ చర్మమందు నిగనగలాడు మచ్చలు వాడి ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన యొక్క పొక్కు. వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు వాడు పవిత్రుడు. అయినను బట్ట తలయందే గాని బట్ట నొసటియందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలను. కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్ఠరోగి. వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను. వాడు తల విరబోసుకొనవలను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను. మరియు కుష్ఠపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి నార బట్ట ఎందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పడుగునందేమి పేకనందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఎముక వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమి ఆ తోలునందేమి ఆ పేక ఎందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాలుగానే గాని ఎర్రదాలుగానే గాని కనబడిన ఎడల అది కుష్ఠపొడ. యాజకుని దాని కనుపరచవలను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలను. 7వ నాడు అతడు పొడను చూడవలను. ఆ వస్త్రమందు అనగా పొడుగునందే గాని పేకనందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్ఠము. అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును వారితోనేమి వెంట్రుకలతోనేమి చేసిన
పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమునందు అనగా పడుగునందేమి, పేకనందేమి, తోలుతో చేసిన మరి దేని అందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలను. ఆ పొడగల దానిని ఉదికిన తర్వాత యాజకుడు దానిని చూడవలను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము, అగ్నితో దానిని కాల్చివేయవలను. అది లోవైపున గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తర్వాత ఆ పొడ వాడియుండిన ఎడల అది వస్త్రములో ఉండినను, తోలులో ఉండినను, పడుగులో ఉండినను, పేకలో ఉండినను యాజకుడు వాటిని చంపివేయవలను. అటు తరువాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలుతో చేసిన దేని ఎందే గాని కనబడని ఎడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలను. ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉదికిన తర్వాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉదకవలను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట ఎందే గాని నారబట్ట ఎందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలు వస్తువుల ఎందే గాని యుండు కుష్టపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేవీకాండం 13వ అధ్యాయం చదువుతున్నప్పుడు నిజంగానే మనకి విసుగు పుడుతుంది. ఎందుకంటే చర్మ వ్యాధుల గురించి, దానివల్ల మనం పవిత్రులుగా అపవిత్రులుగా ఎంచబడతాము అనే విషయం చదువుతూ ఉన్నప్పుడు నిజంగానే మనకి ఒక రకమైన విసుగు కలుగుతుంది. ఇది వాస్తవం. కానీ దేవుడు ఏ అధ్యాయాన్ని కూడా అనవసరంగా వ్రాయించలేదు, దేన్ని కూడా వ్యర్థముగా వ్రాయించలేదు అనైతే మనం నమ్మాలి. అప్పట్లో దేవుడు ఏదైనా పాపం చేస్తే వారి చర్మంలో ఒక వ్యాధిని, ఒక కుష్ఠమును, ఒక అనారోగ్యమును చర్మంలో కలిగించేవాడు. దాన్ని బట్టి వాడు అపవిత్రుడు అని నిర్ణయించబడేవాళ్ళు. ఎందుకంటే వారు చేసిన పాపమును బట్టి దేవుడు ఈ విధంగా శిక్షించాడు అని ఆ యాజకుడు తెలుసుకున్నట్లు దేవుడు అతని చర్మం పైన కుష్ఠరోగమును పుట్టించేవాడు. అయితే ఈ కాలంలో చర్మవ్యాధులు ఉండే వాళ్ళందరూ అపవిత్రులా అంటే కాదు. అది వారి యొక్క స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల, లేదంటే వారి నిర్లక్ష్యం వల్ల, వారిలో ఉన్నటువంటి కొన్ని జన్యువుల వల్ల కూడా కావచ్చు. కానీ చర్మవ్యాధులు వచ్చిన వారందరూ అపవిత్రులా అంటే కాదు. పాత నిబంధనను కొట్టివేసి దేవుడు మన చర్మాన్ని, మన దేహాన్ని, మన రోగాన్ని ఆయన సిలువనందు భరించాడు. అంటే మన చర్మము గురించిన పాపము, మన తలంబుల గురించిన పాపము, మనం చేసిన క్రియల గురించిన పాపము, సమస్త పాపముల యొక్క ఫలితమును దేవుడు సిలువలో భరించాడు. కనుక మన చర్మ వ్యాధుల బట్టి మన అపవిత్రులుగా ఎంచబడము గాని మన ప్రవర్తన బట్టి మాత్రమే మనం అపవిత్రులుగా ఎంచబడతాము. దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.